మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై నాయనే, జై నాయనే. అన్న ఒక నిమిషం. జై మున్నూరు కాపు. కాపు భవనానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలవటం, ఇక్కడ కాపు కుటుంబ సోదరులని సోదరిమణులని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో 20-25 అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 ఉన్నాయి రిప్రజెంటేషన్లు పట్టుకపోయటానికి. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీర్చుకుంటాను మనవి చేస్తూ, ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ని కూడా అర్ధరాత్రిలో తెల్లారగట్ల లేచి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరిన వారు కూడా వచ్చిండ్రు. వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపట్నే ఇది కంప్లీట్ చేయాలి. దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను, తప్పకుండా అడిగి చూస్తాను. ఓపెనింగ్ అయ్యే లోపట్ట దానికి ఇంకా సమయం 6 నెలలు అయితే ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకునే దానికైతే. ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను. మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు, ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి. దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్లు అంటే 2 పనులు నేనే తేవాలి.